అందరికీ నమస్కారం. నేనే వరిస్తా. సీజన్ 2 పార్ట్ 56. శివాంశు ఆద్వికు కలిసి సూర్యవర్ధన్ గారిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తారు. శివాంశుకు కాల్ చేసి అన్నయ్య ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాం వేద్ అంటాడు శివాంశు. అక్కడ సోహా అని ఒక అమ్మాయి ఉంటుంది, తనతో మాట్లాడండి, నా పేరు చెప్పండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది, డాక్టర్తో మాట్లాడిస్తుంది అంటాడు వేదు. శివాంశు సరేరా అని మన్వి ఓకేనా అని అడుగుతాడు. వేదు డల్గా నాట్ ఓకే అన్నయ్య, ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది, తను ఏం చేస్తుందో తను ఏం చేసిందో తనకే తెలియడం లేదు, ఇలానే ఉంటే పరిస్థితి మన చేయి దాటిపోతుందేమో అని భయంగా ఉందన్నయ్య అంటాడు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. శివాంశు నువ్వు కంగారు పడకు వేద్, ప్రస్తుతానికి వాడమని కొన్ని మెడిసిన్స్ ఇచ్చాడుగా డాక్టరు, అవి యూజ్ చేద్దాం అంటాడు. వేదు దాని గురించే కాల్ చేసే అన్నయ్య, మన్వితో టైం స్పెండ్ చేసి తనని డైవర్ట్ చేయాలని నేను తను రిసార్ట్కి వచ్చాం, తనకి ఇక్కడ చాలా నచ్చింది, అందుకే ఇక్కడే ఉందామంటుంది అంటాడు. శివాంశు సరే లొకేషన్ షేర్ చేయవే, డ్రైవర్తో మెడిసిన్స్ పంపిస్తా, ఎలా అయినా ఈరోజు మెడిసిన్స్ యూజ్ చేసేలా చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటాడు. వేదు సరే అన్నయ్య అని అమ్మ వాళ్ళ చెప్పు, మేము ఇక్కడే ఉంటాం, రేపు వస్తామని, లేదంటే కంగారు పడతారు అంటాడు. శివాంశు నేను చెప్తాలేరా, నువ్వు మన్వి గురించి మాత్రమే ఆలోచించు, మిగతావన్నీ మాకు వదిలే అంటాడు. వేదు థ్యాంక్స్ అన్నయ్య అంటుండగానే మన్వి వేద్ నా డ్రెస్సు అంటూ వస్తుంది. వేదు కాలు కట్ చేసి వెనక్కి తిరిగి అప్పుడే స్నానం అయిపోయిందా, తల కూడా తుడుచుకోలేదు, తలకి టవల్ అయినా కట్టుకోలేదు, ఇలా చేస్తే జలుబు చేస్తుంది కదా అని తనని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకో టవల్తో తల తుడుస్తూ ఉంటే మన్విత వేద్ని హక్ చేసుకుంటుంది. వేదు నవ్వి భయంగా ఉందా అంటాడు. మన్విత నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా, నాతోనే ఉంటావు కదా అంటుంది ఏడుస్తూ. వేదు ఎక్కడికి వెళ్ళను, ఈవెన్ ఆఫీసుకు కూడా ఇప్పట్లో వెళ్ళను, నువ్వు నేను ఇప్పటివరకు మిస్ అయిన టైం మొత్తం మనం మాత్రమే ఉండి స్పెండ్ చేయాలి కదా అంటాడు. మన్విత నిన్ను నేను చాలా మిస్ అయ్యాను వేద్, మన పెళ్ళైనప్పటి నుండి నువ్వు నా దూరంగానే ఉంటూనే వచ్చావు, ఇప్పుడు కూడా దూరంగా ఉంటే నేను బతకలేను అంటుంది గట్టిగా హక్ చేసుకుంటూ. వేదు తన పక్కన కూర్చుని సారీ మన్వి, లవ్ యూ బంగారం అని నుదుటిని ముద్దు పెట్టగానే డోర్ బెల్ అవుతుంది. వేదు డ్రెస్ వచ్చినట్టుంది, నువ్వు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళు, నేను తీసుకొస్తా అని తన లోపల పంపించి డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక అతను సార్ మీకేదో పార్సల్ వచ్చింది అని ఇచ్చేసి వెళ్తాడు. వేదు దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి మన్వి ఇదిగో నీ డ్రెస్సు అని తనకిస్తుంటే మన్విత వేదుని హక్ చేసుకుంటుంది. మన్విత టచ్లో వేదికి తేడా అనిపించి మన్వి ఆర్ యూ ఓకే అని అడుగుతాడు తనని పట్టుకుని. మన్విత ఏం మాట్లాడకుండా అలానే ఉంటే వేదు తననే దూరం జరపాలి అని చూస్తుంటే మన్విత అస్సలు వదలకుండా అలానే ఉండిపోతుంది. తను పడుతున్న ఇబ్బందిని గమనించిన వేదికి కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చేస్తుంటే మన్విత ఫేస్ చేతుల్లో తీసుకుని తన పెదవులను అందుకుంటాడు. మనసులో మాత్రం నిన్ను ఇంతలా వీక్ చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదలను మన్వి అనుకుని తన చేతుల్లో తీసుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. వేదు ఎక్కడ తనని వదిలి వెళ్ళిపోతాడో అని మన్విత వేదు షర్ట్ కాలర్ అలాగే పట్టుకుని ఉంటే వేదు తన పక్కన పడుకుని మన్వితను తన సైడు తిప్పుకుని మిస్ యూ బంగారం అని తనను అల్లుకుంటుంటే మన్వితకి నవ్వుతున్న తనకే తెలియకుండానే కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. హితేషు చిత్ర మాటలు విన్న తర్వాత కాల్ కట్ చేసిన సౌమ్య దగ్గరికి వెళ్తాడు ఆర్య. సౌమ్య హితేష్ దగ్గర నుండి వచ్చి తన రూమ్లో కూర్చొని తను హితేషు కలిసి ఉన్న ఫోటో చూస్తూ నేను నీ కోసం ఇంత ఆరాటపడుతుంటే నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదేంటి హితు, జనరల్గా అబ్బాయిలు ఇలా చేస్తుంటే అమ్మాయిలకు అర్థమైపోతుంది అని అంటారే మీ అబ్బాయిలు, అలాంటిది నేను నిన్ను చూసే చూపులో మాట్లాడే మాటలో నిన్ను చూసినప్పుడు నా కళ్ళల్లో కనిపించే మెరుపు ఇవేమీ నీకు అర్థం కావడం లేదా, లేక అర్థం చేసుకోలేనంతగా ఆ చిత్రతో ప్రేమలో మునిగిపోయావా, నిన్నటి వరకు నువ్వు చిత్ర ఒక దగ్గర ఉన్నా నాకు ప్రాబ్లం లేదనిపించింది, తనను దూరం పెట్టిన ఆ 10 రోజులు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడేవాడివి, నీ బాధను చెప్పుకునేవాడివి, చిత్ర మీద ప్రేమ మరీ ఎక్కువైపోయి మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయి ప్రేమించుకుంటూ నువ్వు నన్ను అసలు పట్టించుకోకుండా తాను చుట్టూ తిరుగుతుంటే నాకు కోపం వస్తుంది హితు, నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి అనుకునేలా చేస్తున్నావు, నువ్వు చిత్ర కలిసి ఉన్నా పర్వాలేదు, మీ మధ్య నేను వస్తే చాలు అనుకున్నా, ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత చిత్ర మన మధ్య ఉండకూడదు అనిపిస్తుంది, తన కోసం తన కడుపులో బిడ్డ కోసం అయినా నువ్వు పెళ్లి కొప్పుకుంటావు, అలా అయినా నీ లైఫ్లోకి వచ్చి నిన్ను నా వైపుకు తిప్పుకుందాం అనుకుని ఆలోచించిన నాకు అది సాధ్యం కాదని చెప్పేశావు, నీకు ఎక్కువ టైం కూడా లేదు హితు, కాబట్టి నా ప్రపోజల్కి ఒప్పుకుంటే నువ్వు చాలా ఒప్పుకోకుంటే నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుందని మాట్లాడుతూ ఉండగా తన రూమ్ డోరు
గట్టిగా ఓపెన్ చేసేసరికి అటువైపు చూస్తుంది. డోర్ దగ్గర నిలబడిన ఆర్య కోపంగా తన వైపు చూస్తుంటే, సౌమ్య ఏంటి అంత కోపంగా ఉన్నావు? చతుర్ గురించి ఏమైనా తెలుసుకోవాలని, తన గురించి నాతో ఏమైనా మాట్లాడాలా ఆర్య అంటుంది నవ్వుతూ. ఆర్య సీరియస్గా, అసలు ఏం చేయాలనుకుంటున్నావు తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి కూడా ఎందుకు తన లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నావు? నిన్నటి వరకు వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ హితేష్ వల్ల వచ్చిందేమో అనుకున్నా, కానీ అది నీ వల్ల అని నాకు ఇప్పుడే అర్థమైంది అంటాడు ఆవేశంగా. సౌమ్య కూల్ ఆర్య, ఎందుకు అలా అరుస్తున్నావు చెప్పు. నాకు హితేష్ కావాలి, నీ చేతులు కావాలి. నువ్వు ఎలాగో చేతకాని వాళ్ళ మధ్య నేనెందుకు అనుకుని దేశమే దాటి వెళ్ళిపోయావు. పోనీలే అని నీకోసం కూడా నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి నా మీదనే అరుస్తున్నావు అంటుంది. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ బాండింగ్ చూసి, చిత్ర హితేష్ మీద పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ప్రేమ చూసి నేను స్వార్థంగా ఆలోచించి చిత్రను ఇబ్బంది పెట్టకూడదు అని వదిలి వెళ్ళిపోయాను. వాళ్ళు హ్యాపీగా ఉండాలని వెళ్ళాను. నీలా వాళ్ళ మధ్య లేని గొడవలు సృష్టించి వాళ్ళని విడదీసి వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి అనుకోలేదు అంటాడు ఆర్య. సౌమ్య వెటకారంగా, దాన్నే చేతకాంతనం అంటారు ఆర్య. తనకే నా ప్రేమ ఉండేది, నాకు లేదా నీకు లేదా అంటుంది. ఆర్య, ప్రేమ ఉంది, నీలా రాక్షస ప్రేమ కాదు నాది. తనను చూడగానే ప్రేమించాను. తన ఇన్నోసెన్సు, మంచితనం చూసి ఆరాధించాను. కానీ తన ప్రేమ ఇంకొకరని తెలిసి నా ప్రేమను వదులుకున్నాను. నిజమైన ప్రేమ అంటే మనం కోరుకునే వాళ్ళ సంతోషం మనది అనుకుని వాళ్ళకి నచ్చిన చోట నచ్చినట్టు ఉండనివ్వాలి. చిత్ర సంతోషం హితేష్, అందుకే తన దగ్గర హ్యాపీగా ఉంటుందని వదిలి వెళ్ళిపోయాను. చిత్రకి పెళ్ళి అయ్యిందని తెలియని క్షణమే తను నాకు కావాలి అని కోరుకున్నాను. తనకి పెళ్ళయిందని తెలిసాక హితేష్కి చిత్ర అంటే ప్రేమ లేదు అనుకుని తన లైఫ్లోకి నేనెందుకు వెళ్ళకూడదు అనుకున్నాను. ఎప్పుడైతే వాళ్ళ మధ్య బంధం ఎంత గట్టిదో హితేష్కి కూడా చిత్ర అంటే ఎంత ప్రాణమో అర్థమయ్యాక తనని ప్రేమించడం తప్పు కాదు, తనని కోరుకోవడం తప్పు అని తెలుసుకున్నాను. నువ్వు కూడా ఇది తెలుసుకుని వాళ్ళకి దూరంగా ఉంటే నీకే మంచిది అంటాడు సీరియస్గా. సౌమ్య, దూరం అనే మాట నా దగ్గర తీకార్య, నేను వెళ్ళను. సో ఏం చేస్తావు? చంపేస్తావా? నువ్వు అంతవరకు వస్తే నేను ఒకదాన్నే వెళ్ళను, నాతో పాటు చిత్రను కూడా తీసుకుని వెళ్ళిపోతా. అది నీకు ఓకే అనుకుంటే నువ్వేమైనా చెయ్యి అంటుంది. ఆర్య విసుగ్గా, నువ్వేమనుకుంటున్నావు సౌమ్య? చిత్రను ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి అనుకోవడమే తప్పు. అలాంటిది తను హర్ట్ చేయాలని చూస్తే నేనే కాదు, హితేష్ కూడా చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. నేను నీ దాకా వచ్చేలోపు హితేష్ నిన్ను బతకనివ్వడు అంటాడు. సౌమ్య నవ్వి, హితేష్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు నేను ఆడిన గేమ్ తనకు అర్థమే కాలేదు. సో నేను అనుకున్నది చేసేస్తే హితేష్ ఎప్పటికీ నావాడిగా నాతోనే ఉంటాడు అంటుంది ధీమాగా. ఆర్య, అసలు ఏం చేసావు సౌమ్య? ఏం చేయాలనుకుంటున్నావు అంటాడు అసహనంగా. సౌమ్య నవ్వుతూ, తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉందే, చెప్తాను. కాకపోతే నువ్వు అడిగావని కాదు. ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో హితేష్ ఉన్నాడు కాబట్టి, తనకి నేను తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి అంటుంది. ఆర్య, నువ్వు తప్ప ఇంకొక ఆప్షన్ లేదా? అంటే చిత్రకడుపులో బిడ్డను నువ్వు మొయ్యాలనుకుంటున్నావా అంటాడు డౌట్గా. సౌమ్య, వావ్, నీకేమీ తెలియదు అనుకున్నానే, బట్ ఈ విషయంలో ఎలా తెలిసింది అని. అయినా నీకెలా తెలిస్తే నాకెందుకులే. నాకు హితేష్ కావాలి. దానికోసం నేనేం చేశానో ఏం చేయబోతున్నానో నీకు క్లియర్గా చెప్తా. నువ్వు ఎన్నన్నా ఏం చేసినా నేను చేసింది నా కోసం, నా ప్రేమ కోసం. హితేష్ ఎలా తన ప్రాణమైన భార్య కోసం ఏమైనా చేయడానికి ఎలా రెడీగా ఉన్నాడో అలానే నేను కూడా హితేష్ ప్రేమ కోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యాను. అందుకే నా హితేష్ వీక్ పాయింట్ చిత్ర, అందుకే తను నా టార్గెట్ అయ్యింది. తనను యూజ్ చేసి నేను హితేష్కి ఫ్రెండ్ అయ్యాను అంటుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.